నమస్తే, వెల్కమ్ టు మీడియా డిబేట్. రైట్, ఇక తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు హైదరాబాద్ సచివాలయం చుట్టూ కాదు, హస్తిన వీధుల చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన 30 నెలల కాలంలో సగటున ప్రతి 13 రోజులకు ఒకసారి ఏకంగా 75వసారి ఢిల్లీ పర్యటనకు వెళ్ళడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో నిప్పు రాజేసినట్లయింది. దీన్ని వజ్రోత్సవ పర్యటన లేదా సిల్వర్ జూబ్లీ యాత్ర అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో ఎద్దేవా చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ హైకమాండ్ కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతుందని, సీఎం స్థానంలో ఒక టూరిస్ట్ ఉన్నారని, ఫైళ్లు పెండింగ్లో పడి పాలన కుంటుపడిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని గట్టిగానే సమర్థిస్తోంది. గత ప్రభుత్వం కేంద్రంతో పెట్టుకున్న ఘర్షణాత్మక వైఖరి వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు, ఆర్ఆర్ఆర్ కేంద్ర నిధుల సాధన కోసమే సీఎం నిరంతర ఢిల్లీకి వెళ్తున్నారని, అవసరమైతే తెలంగాణ అభివృద్ధి కోసం 99 సార్లైనా వెళ్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. అయితే మరి ఈ పర్యటనల వల్ల తెలంగాణకు చేకూరిన ప్రయోజనాలేంటి? ఇది కేవలం కేంద్ర నిధుల కోసమేనా, లేక కాంగ్రెస్ అంతర్గత విభేదాలు, హైకమాండ్ పంచాయతీల కోసమా అనేటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. మరి ప్రతి 13 రోజులకు ఒకసారి సీఎం ఢిల్లీ వెళ్ళడం కేంద్ర స్థాయిలో ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు తీసుకెళ్తుంది? ఇదే అంశానికి సంబంధించినటువంటి చర్చ మనం ఇప్పుడు కొనసాగిద్దాం. మన చర్చలో పాల్గొంటా ఉన్నారు చిక్కు రాహుల్ గారు. రైట్, చిక్కు రాహుల్ గారు, ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ప్రతి 13 రోజులకు ఒకసారి అనేటువంటి ప్రస్తావన కూడా బీఆర్ఎస్ వ్యక్తం చేస్తున్నటువంటి వైన కనిపిస్తూ ఉంది. సో మరి అంటే నిధుల కోసమే వెళ్తూ ఉన్నారంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులే కానీ నేతలే కానీ చెప్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో మరి ఇది దానికోసమే అంటారా, లేకపోతే బీఆర్ఎస్ విమర్శలు చేస్తూ ఉంది, దాని గురించి ఏమంటారు? సో ముందుగా మీకు స్వతంత్ర ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో యాక్చువల్గా మన ఫెడరల్ స్ట్రక్చర్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధం ఉండటం అనేది ఇట్స్ వెరీ కామన్. ప్రతి ముఖ్యమంత్రి కూడా కేంద్రానికి వెళ్తుంటారు, దట్స్ ఆల్సో వెరీ కామన్. కాకపోతే ఇక్కడ నెంబర్ ఆఫ్ విజిట్స్ని ఏదైతే మెన్షన్ చేస్తున్నారో, విజిట్స్ కొంచెం గతంతో పోలిస్తే ఎక్కువ ఉండటం జరిగింది. మేబీ మనం 2-3 విషయాల్ని కూడా సుదీర్ఘంగా కనుక ఆలోచిస్తే, ఇప్పుడున్న పార్టీ జాతీయ పార్టీ. సో సెంట్రలైజ్డ్ పార్టీస్ ఏదైనా కేంద్రం ఎక్కడ ఉంటుంది? సెంటర్లోనే ఉంటుంది. కాబట్టి సో వివిధ దానివల్ల వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. సెంట్రల్ డిసిజన్ మేకింగ్ ఉంటుంది కాబట్టి దానికోసం వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత ఏదైతే మనకి కాంగ్రెస్ బీజేపీ డైనమిక్స్ ఉన్నాయో మన స్టేట్లో, దాని ప్రకారంగా కూడా నిధుల కోసం కూడా మన కేంద్రానికి వెళ్ళాల్సి వస్తుంది. సో దీన్ని బట్టి కనుక మనం గమనిస్తే ఎన్ని విజిట్ చేశారు ఢిల్లీకి అనేది కాకుండా ఎంత మేరకు మనం లాభపడ్డాం సెంట్రల్ గవర్నమెంట్స్తో అనేది దాని మీద మనము ఫోకస్ చేస్తే బెటర్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. కాకపోతే మనం గమనించాలా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఏముందంటే నేషనల్ లీడర్షిప్ అంటే ఎవరు వస్తే రాహుల్ గాంధీ, లేకపోతే మన సోనియా గాంధీ గారు హెల్త్ బాగాలేదు కాబట్టి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఎప్పుడైనా వస్తే మ్యాక్సిమం ఇక్కడి నుంచే వెళ్ళటం ఉంటుంది, అక్కడి నుంచి రావడం తక్కువ ఉంటుంది. సో మన దగ్గరనే ఉన్న ఇంకొక నేషనల్ పార్టీని చూసుకోండి, బీజేపీని. బీజేపీ వాళ్ళు వెళ్ళటం తక్కువ ఉంటుంది, హైకమాండ్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, హైకమాండ్ మెంబర్స్ ఎక్కువ రావడం ఉంటుంది. ఇప్పుడు నడ్డా గారు కానివ్వండి, బిఎల్ సంతోష్ గారు కానివ్వండి, నబీ గారు కానివ్వండి, వాళ్ళు రావడం ఎక్కువ జరుగుతుంటుంది ఇక్కడ. ఇది డైనమిక్స్ పరంగా అనిపిస్తే. అది ఇంకొకటి ద రిసోర్సెస్ మీరు చూడండి, ఎప్పుడైతే బీజేపీ ఈజ్ వెరీ క్లియర్ కట్గా మా మద్దతు సంపూర్ణంగా డబల్ ఇంజన్ సర్కార్ వైపే ఉంటుంది అని చెప్పి, నాట్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ ఎవ్రీవేర్ అందరికి అర్థమైన విషయం ఏంటంటే దే ఆర్ సపోర్టింగ్ ద డబల్ ఇంజన్ సర్కార్. సో చంద్రబాబు నాయుడుకి ఫోన్ కాల్లో నిధులు తెప్పించుకున్నంత ఫ్రీ యాక్సెస్ రేవంత్ రెడ్డి గారికి ఉంటుందని చెప్పి మనం నమ్మటం అది సరి కాదు. కాబట్టి సో ఎందుకు అన్నిసార్లు విజిట్ చేస్తున్నారు అనే దానికన్నా ఆ విజిట్స్ వల్ల మనకి ఏమొస్తుంది అనేది మనం మాట్లాడుకుంటే చాలా బెటర్. ఈ చర్చలు ఆలోచన చేస్తే బెటర్. యా రైట్, మన చర్చలో పాల్గొంటున్నారు పైల కృష్ణారెడ్డి బీజేపీ నాయకులు, అలాగే శివకుమార్ గారు కాంగ్రెస్ నాయకులు. వెల్కమ్ సార్. రైట్, ప్రధానంగా కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి, ఒకవైపేమో ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి అంటూ విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ నుంచి చాలా వరకు అయితే కేటీఆర్ విమర్శలు చేస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్కి సంబంధించినటువంటి విషయం చూస్తే రేవంత్ రెడ్డి పదే పదే వెళ్ళడం కూడా
నిధుల సమీకరణ కోసమో లేకపోతే పెండింగ్లో ఉన్నటువంటి ఫైళ్ళ కోసమో లేకపోతే క్లియర్ అవ్వాల్సినటువంటి బకాయిల విషయంలో కావచ్చు, సో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, అందుకే ఎక్కువ సార్లు వెళ్ళాల్సి వస్తుందంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? సార్, ముందుగా మీకు స్వతంత్ర వీక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటూ ఉన్న అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. ముఖ్యంగా ఏంటంటే సార్, ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తున్నారు, నిధుల సమీకరణ గురించి వెళ్తున్నారా, అనుమతుల గురించి వెళ్తున్నారా, వేటి గురించి వెళ్తున్నారా అనేది స్పష్టంగా ఎక్కడ కూడా పత్రికాముఖంగా కానీ అక్కడ కేంద్ర మంత్రులను కలిసినవి కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఏ అంశం మీద వెళ్ళింది అనేది ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు స్పష్టత ఇస్తలేరు. ఎంతసేపు ఏంటంటే వాళ్ళ హైకమాండ్ కలవడానికి అటు పార్టీ వ్యవహారాలను అంటే చక్కబెట్టుకోవడానికి, లేదా ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యేల మీదనో మంత్రుల మీదనో లేదంటే ఫిర్యాదులకు లేదంటే వెళ్ళిన ఫిర్యాదులకు సమాధానాలు చెప్పుకోవడానికో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తున్నట్టే కనపడుతుంది సార్. ఇక్కడ ఉన్న అంశం ఏంటంటే సార్, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళారు వచ్చారు అనేది పెద్ద సమస్య కాదు. అక్కడ ఏ సమస్య పోయి మాట్లాడుకోవడంలో సమస్యకు ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ముఖ్యమైన 6-7 పోర్ట్ఫోలియోలు పెట్టుకోండి, ఏ ఒక్క పోర్ట్ఫోలియో మీద కూడా పూర్తి స్థాయి పట్టు లేకుండా, లా అండ్ ఆర్డర్ కరెక్ట్ లేకుండా, విద్యా వ్యవస్థ ఈ సంవత్సరము ఎంతమంది డ్రాప్ అవుట్ అయినారు, ఎన్ని స్కూళ్ళల్లో ఎంతమంది అంటే స్కూల్ అడ్మిషన్స్ ఉన్నాయి, టీచర్స్ కొత్త ఎక్కడుంది, ఏముంది, ఏంది అనేది ఎక్కడ లేదు, ఏ కాలేజీలు ఎన్ని ఫీజులు వసూలు చేస్తున్నాయి, ఏం జరుగుతుంది అనేది ఎక్కడ కూడా సమీక్ష లేదు, ఏది లేదు. ఇంకోటి ఏంటంటే అంటే ఎమ్మెల్యేలది రాజ్యాలు అయిపోయినాయి, ఎవరికి వాళ్ళే, కాన్స్టిట్యూన్సీ పోతే వాళ్ళదే రాజ్యము, మండలి పోతే వాళ్ళదే రాజ్యము, ఇలా ఇక కాన్స్టిట్యున్సీలలో పోతే పోలీసులది అయితే మరీ ఘోరంగా తయారైంది. టోటల్ గా ప్రైవేటు సివిల్ మ్యాటర్స్ లో ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే వాటిల్లో ఇన్వాల్వ్మెంట్ తప్ప లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేసేది చాలా తగ్గిపోయింది వాళ్ళ వ్యవహారం అంతా కూడా. కాబట్టి దీని మీద రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కొద్దిగా సమీక్షలు పెట్టుకోవాలి. లేదు ఆయనకు పనులు ఉన్నాయి, ఆయన బయటకు వెళ్తాను, ఢిల్లీకి తిరిగేది ఉన్నది అన్నట్టు అప్పుడు కొంత పోర్ట్ఫోలియోలన్నా మిగిలిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా పార్టీలో, అంటే అంత పూర్తి అర్హులైన వాళ్ళ ఎమ్మెల్యేలు లేరా, ఆ స్థాయిలో పనిచేసే వాళ్ళు లేరా, మరి ఎందుకు వాళ్ళకి ఇది చేయట్లేదు, మరి ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు, ఏంది, ఈ శాఖల మీద ధనార్జన చేసి కప్పం కట్టడానికి ఢిల్లీకి పోతున్నాడా, ఏం జరుగుతున్నది అనేది స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ విమర్శలు చేస్తాం, 75 సార్లు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇంతవరకు ఇలాంటి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు, ఎందుకు వెళ్లాల్సి వస్తుంది అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారండి బీఆర్ఎస్కి సంబంధించి. అదే విషయం సార్, నేను అదే చెప్తున్నాను. ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి స్పష్టత లేదు. నేను ముందుగానే చెప్పిన, కాంగ్రెస్ లో ఉన్న అసంతృప్తివాదులు ఎవరన్నా ఢిల్లీకి ఫిర్యాదు చేస్తే లేదంటే సంజాయించుకోవడానికన్నా ఉండాలి, లేదంటే ఎవరన్నా సీనియర్స్ వారి మంత్రివర్గ సహచరులు ఆయన కింద పనిచేసే వాళ్ళు ఎవరన్నా ఇబ్బందులు పెడితే వాళ్ళ మీద ఫిర్యాదు చేయడానికన్నా వెళ్ళాలి. లేదంటే ఎన్ని శాఖలు పెట్టుకొని వసూళ్లు చేసినది ఢిల్లీకి కప్పం కట్టుకోవడానికన్నా దేనికోతున్నాడు అనేది ఒక స్పష్టంగా ప్రజలకు ఇవ్వాల్సింది ఉంది. ఏదో ఒక రోజు 2 సార్లు వెళ్ళిందంటే అది వేరు. కేంద్ర ప్రభుత్వం ఎంతసేపు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నా, కేంద్ర మంత్రులు కలుస్తున్నా, ఎక్కడ కూడా ఎవరిని ఒక్కరిద్దరిని కలిసేసి అంటే ఢిల్లీకి వెళ్తే ముక్కుబడి ఏదో తంతు చేసేసి మిగిలిన కార్యక్రమం అంతా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ జపం చేసుకోవడానికి, వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన టైం ఇస్తున్నట్టు కనబడుతుంది. కానీ ఢిల్లీలో కూర్చొని అంశం మీద కేంద్ర మంత్రులను కలిసినానో, దాని మీద కలిసినానో, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించో లేదంటే పెండింగ్ ప్రాజెక్టుల గురించో ఇంకే ఏ ఇతర అంశాల గురించో కేంద్ర మంత్రులను కలిసినట్టు కనబడతలేదు. ఇప్పుడు మన విజువల్లోనే ఆయన పోయి మల్లికార్జున ఖర్గేకు రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటున్నాడు కానీ కేంద్ర మంత్రులకు ఇచ్చుకుంటున్నట్టు కనబడతలేదు. అంటే దీని మీద తెలంగాణ ప్రాలనంతా సోనియా గాంధీ గారి చేతుల్లోనో పరాయి వాళ్ళ చేతుల్లోనో ఉంది. తెలంగాణ వస్తే తెలంగాణ వాదులు ఆత్మగౌరవంతో పాలిస్తారనుకున్నాం, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టేసి ఢిల్లీ గులాంగిరి కింద పనిచేస్తున్నట్టు కనబడుతుంది. ఒక సామంతరాజు కథలాగా కానీ
ఇక్కడ స్వతంత్రంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటున్నట్టు కనబడతలేదు, ముఖ్యమంత్రి స్వతంత్రంగా పాలన చేస్తున్నట్టు తెలంగాణలోనైతే ఎక్కడ కనపడట్లేదు అని చెప్పేసి తెలియజేస్తుంది. రైట్, ఒకసారి శివకుమార్ గారితో మాట్లాడదాం. శివకుమార్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ప్రతి 13 రోజులకు ఒకసారి వెళ్తున్నారు అంటూ కూడా కేటీఆర్ విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ స్టిల్ 75 సార్లు వెళ్ళారు అంటూ కూడా చెప్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. మరి ఇంతకుముందుకు మనం కృష్ణారెడ్డి గారితో మాట్లాడినటువంటి మాట కూడా చెప్తా ఉన్నాం. సో మరి కేటీఆర్ ఇన్నిసార్లు చెప్తా ఉన్నారు, 75 సార్లు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందంటా ఉన్నారు. దాంతోపాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇంత తరచుగా ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశం లేదు కదా, మరి రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్తా ఉన్నారు, రీజన్ ఏంటి అని చెప్తా ఉన్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం అన్నాను. ఇక్కడ ఒకటేమంటే ద్వంద్వ వైఖరి అనేది ఆలోచించడంలో ఎప్పుడు కానీ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు. అయితే వాళ్ళ వాదన గురించి మనం మాట్లాడడము నిజంగా కూడా కేటీఆర్ లేదా హరీష్ రావు వాళ్ళిద్దరి పరిస్థితి ఏముంటుందంటే, వారం రోజులు బాగా మాట్లాడతాడు, ఒక సబ్జెక్ట్ మీద మీడియాలో వస్తారు, అది చర్చ అవుతుంది, మళ్ళీ వాడు వెళ్ళిపోతాడు. తర్వాత బొమ్మడిది వస్తాడు, బొమ్మడిది 4 రోజులు ఏదో సబ్జెక్ట్ మీద మాట్లాడతాడు, మళ్ళీ సబ్జెక్ట్ తీసుకొని మళ్ళీ సైలెంట్ అవుతారు. ఈ రకంగా వాళ్ళది. గతంలో 9.5 సంవత్సరాలు వాళ్ళు ఏలినప్పుడు ఒక ప్రోటోకాల్ పాటించలేదు, ప్రధానమంత్రి వచ్చినా గవర్నర్ వచ్చినా ఎవరిని పట్టించుకోలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ఇప్పుడే బహుశా అనలిస్ట్ కూడా చెప్పినట్టు, అనలిస్టే కదా స్టూడియోలో కూర్చుంది, శివకుమార్ గారు స్టూడియోలో కూర్చుంది, అనలిస్టే కదా. రైట్, రాహుల్ గారు అనలిస్ట్. రైట్, రైట్. మొత్తానికి ఢిల్లీకి వెళ్ళినటువంటి ప్రతిసారి కూడా కేంద్ర మంత్రులతో పాటు ఖర్గే, రాహుల్ గాంధీలు కూడా కలుస్తున్నారు. ఇది రాష్ట్ర నిధుల కోసమా, లేక కాంగ్రెస్లో ఉన్నటువంటి అంతర్గత పదవుల పంపకాల, లేకపోతే మంత్రివర్గ విస్తరణ, పంచాయతీల కోసమా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఒకసారి రాహుల్ గారిని అడుగుదా. రాహుల్ గారు, సో ఇది కంప్లీట్గా మనం చూస్తే ఇది వేరే డైవర్ట్ అవుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఏమో కాంగ్రెస్ చెప్తుంది ఖచ్చితంగా మేము నిధుల సమీకరణ కోసము, లేకపోతే మంత్రులతో ఏమైతే పెండింగ్లో ఉన్నటువంటి విషయాలు ఉన్నాయో అటు డిస్కస్ చేస్తాం, ఖచ్చితంగా కొట్లాడి మీద తీసుకొస్తామని చెప్పి కూడా చెప్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది కాంగ్రెస్. సో ఇటు విమర్శలు చేస్తూ ఉంది. ఇది ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? సో యాక్చువల్గా మనం వాస్తవానికి చూసుకుంటే, నేను ఇందాక ప్రస్తావించినట్టు డబల్ ఇంజన్ సర్కార్ ఏ స్టేట్లలో నడుస్తుందో వాళ్ళకి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవటం అంత సులభము డబల్ ఇంజన్ సర్కార్ లేని ప్రభుత్వాల దగ్గర అయితే లేదు. అది వాస్తవం, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా. అయితే నాకు 2 అనిపిస్తున్నాయండి. ఒకటి, నిధులు, ఆర్థిక వనరులు మనకి ఇప్పుడు కావాలి. ఇప్పుడు మనం బేసికల్గా ఆలోచిద్దాము. ఇందాక బీజేపీ అన్న ఎవరో మాట్లాడుతూ ఏదో నిధులు ఇవ్వటానికో కాంగ్రెస్కో ఏదో, ఇప్పుడు నిధులే కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి గారే పోవాలా? ఎవరో ఒకళ్ళ ఎన్నో కొరియర్ ఏజెన్సీస్ చెప్పారు, కృష్ణారెడ్డి గారు కూడా చెప్పారు, వాళ్ళకి ఇచ్చేసి కదా అయిపోతుంది. సో వన్ థింగ్ నేను అనుకోవటం ఏంటంటే, అట్లీస్ట్గా ఒకటి నిధుల కొరుతున్నది వాటి కోసం. ఇంకోటి కామన్గా మనం రీజనల్ రింగ్ రోడ్ కావాలన్నా అక్కడికే పోవాలా. మనకు వరంగల్ అప్రూవల్ అయిందండి ఎయిర్పోర్టు, అది కూడా మల్టిపుల్ టైమ్స్ వెళ్ళటం వల్లే అయింది. తర్వాత వచ్చేసి మనకి అర్బన్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా అప్రూవల్ అయింది. తర్వాత పవర్ సెక్టార్లో మనం సెంట్రల్ గవర్నమెంట్తో అటాచ్మెంట్ తీసుకున్నాం. సో ఈ 3 అయితే జరిగినాయి. ఇప్పుడు మనకు పాలమూరు రంగారెడ్డి మెయిన్ ఉంది, దానికోసం కూడా వెళ్ళొచ్చు. అది కాకుండా ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అంటారు కదా, అలా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారికి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దొరికింది. దీన్ని ఆయన స్వలాభం కోసం కూడా ఆయన ఎక్స్ట్రీమ్ లింక్స్ పెంచుకోవటము, కొంచెం కేంద్రంలో పట్టు సంపాదించడం కోసం కూడా వెళ్తున్నారని అనుకోవచ్చు కదా. అంటే ఉన్న పరిచయాల్ని మరింత బలోపేతం చేసుకోవడానికి, ఇతర పార్టీ వాళ్ళని కూడా బలోపేతం చేసుకోవడానికి, ఇతర పార్టీల ముఖ్యమంత్రులను, ఇతర రాష్ట్ర వాళ్ళని కూడా కలిసి, అలాగే యాజ్ ఐ సెడ్ డిసిజన్ మేకింగ్ జాతీయ పార్టీలలో సెంటర్లోనే ఉంటుంది. ఇప్పుడు కామెంట్ చేసిన బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు కదండి, వాళ్ళ సెంటర్ ఏడుంది? ఇక్కడ ఉంది. సో వాళ్ళు డిసిజన్ మేకింగ్ ఆదిలాబాద్లోనో, ఖమ్మంలోనో, వరంగల్లోనో ఇంకెక్కడో వేయరు కదా.
ఇక టీఆర్ఎస్ భవన్లో వాళ్ళ ఆఫీస్లోనే చేస్తారు. అవును. సో అదే విధంగా జాతీయ పార్టీలది వాళ్ళ కేంద్రంలో ఢిల్లీలోనే ఉంటుంది కాబట్టి ఇంటర్నల్ ఇష్యూస్ అయినా ఎక్స్టర్నల్ ఇష్యూస్ అయినా ఏదున్నా అది తెగొట్టాల్సింది కేంద్రమే. ప్రతి 13 రోజులకు ఒకసారి వెళ్తున్నారు అంటే. అది ప్రతిపాదన నెంబర్ ఆఫ్ ద విజిట్స్ మైట్ బి మోర్, దేర్ మైట్ బి దీస్ ఆర్ ద రీజన్స్ అంటున్నాను నేను. అదే చెప్తా ఉన్నారు 99 సార్లు వెళ్తాం కానీ ఏది కూడా పెండింగ్లో ఉంచమంటూ కూడా చెప్తున్నారు. సో అంటే వెళ్తారు, పెండింగ్లో ఉంచుతారా లేదా అనేది వాళ్ళ కొలాబరేషన్ బట్టి, వాళ్ళ డిసిషన్ బట్టి. ఇది చాలా విషయాలు ఏంటంటే విత్ ఇన్ ద డోర్స్ ఉంటాయండి. వితౌట్ ద డోర్స్ మనం, అవుట్ ఆఫ్ ద డోర్ మనం ఏమన్నా మాట్లాడుతాం, విత్ ఇన్ ద డోర్ జరిగేదే ఫైనలైజ్ అవుతుంది. సో ఇప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినాము అనేది ముఖ్యం కాదు కానీ మనకి తెలంగాణకు ఏమొచ్చింది, ఇప్పుడు ఏం తెచ్చారు, ఏమొచ్చింది, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి విషయం చూస్తే తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఎన్ని నిధులు వచ్చాయి, ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేటువంటి డిస్కస్ కోసం కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ప్రతి 13 రోజులకు ఒకసారి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అంతగానం? ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఎన్నో పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. సో వాటి మీద డిస్కస్ చేయాలి, వెళ్ళాలి, క్షేత్రస్థాయిలో వెళ్ళాలంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా. సో 13 రోజులకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు ఏం తెచ్చారు సరే ఒక్కొక్కటైతే తెచ్చినవైతే కొందరు ఉన్నాయి. ఆ మూడే శాంక్షన్ అని. పోలమూరు రంగారెడ్డి ఒకటి, మేజర్ ఒకటి ఉందండి. దాని మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంకోటి మెట్రో 2.0 ఫైనల్ రాలేదు ఇంకా. స్ట్రక్చరల్ ఓకే, అబ్జర్వేషన్ ఓకే చేశారు కానీ మెట్రో 2.0 ఒకటి ఫైనల్ అయ్యేది ఉంది. ఇంకోటి నీటి వనరులకు సంబంధించింది కానీ, నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే సంబంధించింది కానీ, ఇప్పుడు ఏ విధంగా చూసుకున్నా మనం అయితే వెళ్ళాల్సిందే. అండ్ ఇట్స్ వెరీ కామన్ ఇన్ ద ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అండి. దాన్ని నో అనడానికి లేదు. నేను అందుకే నేను ఎన్నోసార్లు చెప్తుంటా మన డిబేట్లోనే, డోంట్ ఫోకస్ ఆన్ ఏ పర్సనాలిటీ, ఫోకస్ ఆన్ ద అవుట్పుట్ ఆర్ ద పాలసీ అని. ఎందుకంటే ఆయన ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళారనేది ఇక్కడ చర్చ. ఓకే, వెళ్ళినందుకు మనకి ఏమైనా వచ్చిందా, అది మన డిబేట్ సో దట్ షుడ్ బి డన్. సో క్వశ్చన్ చేసే కూడా అదే కదా. ఇప్పుడు ఎవరైనా కూడా క్వశ్చన్ చేస్తారు, ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే అధికార పక్షంలో ఉన్నా కూడా, ఏదున్నా కూడా అంటే అసలు ఏం బెనిఫిట్ ఏమొచ్చింది. ఇప్పుడు మేబీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు కదా. సో వాళ్ళకే అంతర్గత కుమ్ములాటలు ఉండడం, సరిగా సఖ్యత లేకపోవడం వలన కూడా మేబీ అదర్స్కి చెప్పలేకపోతున్నారేమో అంటూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒకటి కాంగ్రెస్ పార్టీ గురించి కనుక మనం గమనిస్తే, నేను ముఖ్యమంత్రి అయితా అని నాకు తెలిసే లోపే దేశమంతా తెలిసిపోతుంది అంటారు. కాంగ్రెస్ పార్టీలో ఒక సామెత ఉంటుంది. అంటే ఏంటంటే అంత లీకేజ్లు, అంత అంతరంగ పోరు ఉంటుంది, కుమ్ములాటలు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా, నేను సీఎం అయితే నాకు తెలిసే ముందే అందరు తెలిసిపోతుంది అని. సో అదే కమింగ్ టు ద అదర్ నేషనల్ పార్టీ, బీజేపీలో అది ఉన్నది మనం చూసుకుంటే. ఇప్పుడు మోడీ గారిని ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకొని, రేపటి నుంచి మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండరు అంటే బీజేపీ వాళ్ళు పెద్ద ధర్నా చేసి ఉద్యమం చేసి ఏముండదు, అంతా సైలెంట్ పాలిటిక్స్, అప్రూవల్ పాలిటిక్స్ ఉంటుంది. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తీసేసి ఇంకొన్ని పెడతా అని చెప్పంటే ఖచ్చితంగా గ్రూప్ పంచాయతీలు అనేవి జరుగుతాయి. సో దీనివల్ల నాకు తెలిసి ఆయన ఒక ఎజెండాకి వెళ్తుంటే ఇంటర్నల్ లీకేజీలు కూడా జరుగుతున్నాయేమో అనుకుంటాను నేను. రైట్, ఒకసారి మనం చూద్దాం. బొల్లం మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు? అనుకుంటండి సార్, మరి మీరు ప్రధానంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్కి సంబంధించి చూస్తే, ప్రతి 13 రోజులకు ఒకసారి రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు వెళ్తూ ఉన్నారు అంటే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళేమో చెప్తా ఉన్నారు నిధుల సమీకరణ కోసం వెళ్తూ ఉన్నాం, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు సాధించడానికి వెళ్తూ ఉన్నాం, దాంతో పాటు ప్రతిదీ కూడా ఏదైతే పెండింగ్లో ఉందో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మేము తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అంటూ కూడా మీకు అడిగిన క్వశ్చన్కి సంబంధించి సమాధానం చెప్తా ఉన్నారు. దాంతోపాటు మీరు 75 పర్యటనలు చేశారంటూ కూడా చెప్పారు కదా. సో 99 పర్యటనలు చేస్తాం కానీ పెండింగ్ అయితే ఏముంచామంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అంటే వారు ఎన్నిసార్లు పోయింది అన్న దానికంటే ఏం సాధించారు అనేది ముఖ్యం. రైట్ సార్, రైట్. అవును, ఇప్పటి వరకు పోయిన ఎన్ని దఫాలుగా పోయిన ఏ ఒక్క విషయంలో కూడా ఒక్కటి కూడా ప్రగతి సాధించింది కానీ, ప్రాజెక్టు తీసుకొచ్చింది కానీ, తెలంగాణకి ప్రయోజనకరంగా తీసుకురాగలిగింది కానీ ఏమి లేదు. వారి సొంత పనులను చక్కబెట్టుకోవడానికి, మోడీ గారి ఆశీస్సులు పొందడానికి, వారి సీటును భద్రంగా ఉండటానికి రాహుల్ గాంధీ గారి ఆశీస్సుల కోసం ఢిల్లీ పర్యటనలు జరుగుతున్నాయి తప్ప ప్రజాధనంతో పోయినప్పుడల్లా కోట్ల రూపాయల ధన వ్యయం తప్ప ఈ తెలంగాణ ప్రజానికానికి జరుగుతున్నది ఏమాత్రం కూడా లేదు, శూన్యం.
కాబట్టి ఆయన వ్యక్తిగత అవసరాలు, వ్యక్తిగత పనులను చక్కబెట్టుకోవడానికే తప్ప తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కాదు. ఈ ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం అనేది అనేక దఫాలుగా పోయి రావటం వల్ల ఈయన ఒక్కడే కాదు కదా, ఈయనతో పాటు మామూలుగా మంత్రులు, అధికారులు, ఇతరత్ర రకరకాల ఈ సదుపాయాల పేరు మీద, ఖర్చుల పేరు మీద ప్రజాధనం దుర్వినియోగం తప్ప మరొకటి లేదు. తీసుకొచ్చిన ఈ 3 సంవత్సరాలుగా ఒక్కటే ఏదైనా ప్రాజెక్ట్ ఉందా అంటే లేదు. పొందుతున్నారు తప్ప దీనివల్ల పెద్ద రాష్ట్రానికి కొరుగుతున్నది ఏం లేదు, ప్రజాధనం దుర్వినియోగం తప్ప. అంటే ఇప్పుడు చెప్తా ఉన్నాడు సార్, ఖచ్చితంగా మేము తీసుకురావడానికి వెళ్తా ఉన్నాము. ఇప్పుడు సెంట్రల్లో ఉన్నటువంటి మంత్రులను కూడా కలిసే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం కాబట్టి ఎక్కువసారి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్తా ఉన్నారు. సో మరి మరొక విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఇతర మంత్రులు కూడా పంపే అవకాశం ఉంది కదా, ఎందుకు పంపట్లేదంటూ కూడా మరి క్వశ్చన్లు వస్తూ ఉన్నాయి. దీనికి మీరేమంటారు సార్? ఒక ముఖ్యమంత్రి హోదాలో వారే వేస్తే పనులు అవుతాయనే ఒక అభిప్రాయంతో ఉంటే వేరే మంత్రుల్ని పురమాయించకుండా వారే పోవచ్చు. కానీ పోయి ఇంతవరకు 3 సంవత్సరాలలో పెండింగ్ ఏ ఒక్క ప్రాజెక్టును తీసుకొచ్చింది లేదు కదా. ఏదో తీసుకొచ్చిండ్రు అని అంటే ఓకే, అండర్ ప్రాసెస్ అని అనుకోవచ్చు. కేవలం ఆయన సీటుని భద్రపరచుకోవడానికి కాంగ్రెస్ ఆశీస్సుల కోసం, పరోక్షంగా మోడీ గారి ఆశీస్సుల కోసం వారు ఢిల్లీ పర్యటనలు కొనసాగుతున్నాయి తప్ప తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం మాత్రం కాదు అన్నది ఒక మాటకు వస్తుంది. సో మరి కాంగ్రెస్ అయితే చెప్పినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం, 99 సార్లు అయినా వెళ్తామంటూ కూడా చెప్తా ఉన్నారు కదా సార్. మరి అంటే మేము కొట్లాడడానికి రెడీ, తెలంగాణ కోసం కొట్లాడడానికన్నా రెడీ, కానీ ఖచ్చితంగా నిధుల సమీకరణ మాత్రం సేకరిస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు సార్. 3 సంవత్సరాలు అయిపోయింది. 42% రిజర్వేషన్ గురించి మాట్లాడి మామూలుగా కామారెడ్డిలో డిక్లేర్ చేశారు, ఏదో అసెంబ్లీలో తీర్మానం చేశారు, అన్ని పార్టీలు మద్దతు పలికినాయి. బీజేపీ కేంద్ర పరిధిలో ఉందని చెప్పేసి ఫుట్బాల్ అటువైపు అని చెప్పేసి బాల్ వాళ్ళ కోట్లకు నెట్టేసారు. కానీ ఇవాటి వరకు పెద విప్పింది లేదు, మోడీ గారితో మాట్లాడింది లేదు, సాధించింది లేదు. 42% రిజర్వేషన్లు బీసీలకు మొండి చేసి చూపించారు కదా. ఇతరాత్ర రైల్వే విషయం కానీ ఇతరాత్ర ఏ విషయంలో కానీ తెలంగాణ కోసం ప్రయోజనాల కోసం మాట్లాడిన విషయాలు లేనే లేవు. ఆఖరికి ఉపాధి హామీ కింద సామాన్యులకు ఉపయోగపడే పథకాన్ని కూడా 10 రోజులు కుదించారు. జీతభత్యాలు కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే వేరే రాష్ట్రాల కంటే తక్కువ ఇచ్చారు. కనీసం వాటిని కూడా సాధించలేకపోయారు కదా మోడీ గారితో మాట్లాడి. ఇప్పటి వరకు కేవలం ప్రతిపక్షాలు అంటున్నాయని పేరుతో కాగితం తప్ప ఏ ఒక్కరిని కూడా ఆచరణలో తీసుకొచ్చింది లేదు, అమలు చేసింది లేదు, సాధించుకొచ్చింది లేదు, వాళ్ళతోనే ఆమోదం పొందింది లేదు. సో మరి కేవలం అప్పుడప్పుడు పోయి వాళ్ళని మచ్చిగా చేసుకోవడానికి పోతున్నారు అంతే. అంటే రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలవడాన్ని మీరు గులాంగిరి అంటున్నారు కదా, మరి ఒక ముఖ్యమంత్రి కేంద్ర నిధుల కోసం, ప్రాజెక్టుల అనుమతుల కోసం ఢిల్లీకి వెళ్ళడంతో తప్పేముంది అంటూ కూడా కాంగ్రెస్ చెప్తా ఉంది. మీరేమంటారు? మేము తప్పనట్లే, కానీ పోయిన దాన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచి వాడుకొని పోయిన ఏ ఒక్క పన్నైనా సాధించడంలో విజయం సాధించాలి కదా, సాధించడంలో వైఫల్యం చెందింది కదా. కాబట్టి ఈయన కేవలం మొక్కుబడి పర్యటన తప్ప వాస్తవ రూపంలో తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం కాదు అనేది మాటికి వాస్తవం. సార్ ఇంకో విషయం సార్, ఇప్పుడు గతంలో కేసీఆర్ కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరి అవలంబించడం వల్లనే రీజనల్ రింగ్ రోడే కానీ నిధుల సమీకరణ ఆలస్యమయ్యాయని కూడా కాంగ్రెస్ అంటోంది. మరి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న సహకార సమైక్య వైఖరి మంచిదే అంటారా, మంచిది కాదంటారా? స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించి ఇప్పుడు తెలంగాణకి సాధించింది ఏముంది? కరెంటుకి మళ్ళా మీటర్లు పెడతా అని అంటున్నారు. కేంద్రం పెట్టిన షరతులు లొంగిపోయినట్టే కదా. వ్యవసాయదారుల నెత్తి మీద అదన భారమే కదా. వీరు కేంద్రం ఏవైతే ఆంక్షలు పెడుతున్నదో ఆంక్షలకి తల ఒక్కి కావాల్సినవి సాధించుకుంటున్నదే తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలకి విఘాతం కలగకుండా, ఇబ్బంది కలగకుండా సాధించిన ఏ ఒక్క పథకము లేదు, ఏ ఒక్క ప్రాజెక్టు లేదు. సార్ మరి దీని మీద శ్వేతపత్రం విడుదల చేస్తే మరి మీరు సమాధానం ఏంటి సార్? విడుదల ఏమైనా అడుగుతాం, ఎన్నో దఫాలుగా అడిగినాం, అసెంబ్లీలో అడిగినాం, బయట అడిగినాం, ప్రజాక్షేత్రంలో కూడా అడిగినాం. మీరు ఢిల్లీకి పోయిన పర్యటనలలో ఇన్నిసార్లు పోయినందుకు జరిగిన ప్రయోజనం తెలంగాణకి ఏంటో ఒకసారి చెప్పండి, శ్వేతపత్రం విడుదల చేయమని అంటున్నాం. తెలంగాణ ప్రజానికానికి కూడా తెలవాలి కదా.
సార్ ఇంకో విషయం, మరి సీఎం ఢిల్లీ పర్యటనల వల్ల సచివాలయంలో ఫైళ్ళు నిలిచిపోయాయని ఆరోపిస్తూ ఉన్నారు మీరు. సో మరి దీని వద్ద అంటే దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? వారు ఏ ఒక్క విషయంలో కూడా అన్ని శాఖలు వారి దగ్గరనే పెట్టుకుంటారు. విద్యాశాఖ కావాలి, హోంశాఖ కావాలి, మున్సిపల్ శాఖ కావాలి, అన్ని ఏవైతే ఆదాయ వనరులు ఉన్నాయో, ఆదాయ అవకాశాలు ఉన్నాయో ఆ మంత్రిత్వ శాఖలన్నీ వీరికే కావాలి. దానికి సంబంధించిన ఫైల్స్ కదలవు. స్థిరాస్తి వ్యాపారాలకు సంబంధించిన మున్సిపల్ శాఖలకు సంబంధించిన ఫైల్స్ అన్ని పెండింగ్ లో ఉంటాయి. దానికి లావాదేవీలు పూర్తి చూసుకుంటే తప్ప ఫైల్ కదలిన పరిస్థితి ఉంది. ఇప్పుడు దాని మూలాన తెలంగాణలో స్థిరాస్తి వ్యాపారాలు ఎక్కడికక్కడ అటకెక్కినాయి. కాబట్టి ఆదాయం కోసం ఆలోచిస్తున్న ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ మంత్రులు గాని, ముఖ్యమంత్రి గాని ఢిల్లీ పర్యటనలు అనేది కేవలం వాళ్ళ వ్యక్తిగత అవసరాలని సరిపెట్టుకోవడానికే తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసం కాదు అనేది ముమ్మాటికి నిర్ధారణ. సార్ ఇంకో విషయం, మరి మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా గతంలో ఢిల్లీకి వెళ్ళిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్తే మాత్రం ఆత్మగౌరవ భంగం అని మాట్లాడడం కేవలం రాజకీయ లబ్ధి కోసమే అనుకోవచ్చా? మేము ఎన్ని దఫాలుగా మామూలుగా పోయినప్పుడల్లా ఏం సాధించుకొచ్చినాం అనేది వివరాలని సేకరిస్తే వాళ్ళు పోయినప్పుడు ఏం జరిగింది, మేము పోయినప్పుడు ఏమేమి తీసుకొచ్చినాం అనేది మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. మేము ఎన్ని దఫాలు పోయినామో, ఏ శాఖల్ని కలిసినామో, దానికి సంబంధించిన పురోభివృద్ధి ఏంటి, ఏమేమి సాధించగలిగినాం అనేది చెప్పగలుగుతాం. కానీ వాళ్ళు ఇన్ని రోజులుగా 3 సంవత్సరాలుగా అనేక పర్యటనలు చేసినా కనీసం ఒక్క ప్రాజెక్టు తీసుకొచ్చింది లేదు కదా. తెలంగాణకి నిధుల కేటాయింపులో వాళ్ళు సాధించింది లేదు. వీళ్ళతో పాటు ఎంపీలు కూడా ఉన్నారు కదా. లోక్సభకి ఎన్నికైన ఎంపీలు కూడా 8 మంది ఉన్నారు. ఎంపీలు ఉండగా, గవర్నమెంట్ ఉండగా, సీఎం పై వాళ్ళ దగ్గర ప్రాధాన్యపడుతున్నా కానీ కనీసం ఇంతవరకు వాళ్ళు వీళ్ళని మోక్షం సాధించింది లేదు. సార్ మరి ఫైనల్గా ఏం చెప్పదలుచుకోరు సార్? రేవంత్ రెడ్డి గారు వారు కుర్చీని కాపాడుకోవడానికి మోడీ గారి ఆశీస్సుల కోసం ఢిల్లీ పోతున్నాడు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గారిని కాకాపట్టడానికి, వారి ఢిల్లీలో కొనసాగింపుగా రెన్యువల్ చేసుకోవడానికి, రాహుల్ గాంధీ గారిని కలవడానికి ఢిల్లీ పర్యటన తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసం కాదు అనేది ముమ్మాటికి వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ యొక్క వాల్యుబుల్ టైం కేటాయించినందుకు. రైట్, మనం చూస్తూ ఉన్నాం శివకుమార్ గారు. సో చూసారు కదండి, మొత్తానికైతే బుల్లం మల్లయ్య యాదవ్ గారు విమర్శలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేవలం ఆయన ఉనికిని కాపాడుకోవడానికి, ఆ సీటుని కాపాడుకోవడానికి మాత్రమే వెళ్తున్నటువంటి సందర్భం ఇది తప్ప ఇందులో తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించినటువంటి విషయమే కానీ, తెలంగాణ డెవలప్మెంట్ విషయమే కానీ, నిధుల సమీకరణ విషయమే కానీ ఏమాత్రం లేదు అంటూ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి భయం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? బీఆర్ఎస్ వాళ్ళకి ఫస్ట్ మాట్లాడడానికి నైతిక హక్కు లేదు వాళ్ళు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని 29వ రాష్ట్రం కొత్త రాష్ట్రం ఇస్తే ఈరోజు మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిన వాళ్ళు వాళ్ళకి మాట్లాడడానికి నైతిక హక్కు లేదు. వాళ్ళు నోటికి వచ్చింది మీడియా ముందు ఏదేదో మాట్లాడతాడు. అందుకే మిమ్మల్ని బల్లం మల్లయ్య యాదవ్ని లైన్లో పెట్టు, ఆయనని ముందు ఆయన చెప్పిన దానికే మళ్ళీ నేను రిపీట్ గా చెప్తాను, మీకు చెప్తాను, మీరు కట్ చేపించారు. ఆయన చెప్పింది ఏదో నోటికి వచ్చింది చెప్పి వెళ్ళిపోయాడు. ఈరోజు గతంలో బీజేపీ ప్రభుత్వం మొదల్లో స్టార్ట్ అయినప్పుడు, ఈరోజు తెలంగాణలో 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు పోయి గల్లీలోనేమో తిడుతుండే, ఢిల్లీలో పోయి కాళ్ళు మొక్కేస్తుండే. అది మర్చిపోయిందా ఆయన? మల్లయ్య యాదవ్ ఒకసారి ఆలోచించాలా. ఇటువంటి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం నోరు తెరిస్తే అబద్ధాలు, మొత్తం అందరు ఒకటే స్కూల్లో చదువుకున్నట్టే మాట్లాడతారు తప్ప వాళ్ళకి ఒక మర్యాద లేదు, పద్ధతి లేదు, ఓ ప్రోటోకాల్ లేదు. మొత్తానికి తెలంగాణ అధికారం వెళ్ళిన 9.5 సంవత్సరాలు వాళ్ళు ఏ స్కీమ్ తీసినా అది ఒక పెద్ద స్కామ్ గా చేసిండ్రు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగుబోతులను సరిదిద్దుతున్నాం. రెండోది భాష, తెలంగాణ భాష. శివకుమార్ గారు ఒకసారి చూద్దాం సార్. ఒకసారి మన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ మాజీ మంత్రి పుష్పలీల గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి మేడం, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, ప్రధానంగా చూస్తే ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి విషయం చూస్తే బీఆర్ఎస్ ఖచ్చితంగా కౌంటర్ వేస్తూ ఉంది. ప్రతి 13 రోజులకు ఒకసారి రేవంత్ రెడ్డి ఇప్పటికీ 75 సార్లు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు మేడం? అంటే ఆయన పని పాట ఏం లేదు కదా. వాళ్ళు ఎట్లాగో సెంట్రల్ గవర్నమెంట్ తోటి
అప్పుడు మనకు ప్రాజెక్ట్ ఫండింగ్ కోసమని కనీసం ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా ఏ ప్రపోజల్ కరెంటు విషయంలో కానీ మనకు రావాల్సిన నిధుల విషయంలో కానీ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు అప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళకి పెట్టలేదు. వాళ్ళు డైరెక్ట్ గా మీకు ఆల్రెడీ మీకు టీవీలలో కూడా కానీ రీల్స్ లో దొరుకుతాయి, నీకు ఎవిడెన్స్ దొరుకుతుంది. ముఖ్యమంత్రి గారు అసలు మాకు ప్రపోజల్ పెట్టండి, మేము ఫండింగ్ ఎందుకు ఇస్తాము, మేము ఆయనకు అంత టైం ఎక్కడిది అని చెప్పేసి వాళ్ళు ఆ రోజు అనడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మా పార్టీ విషయాల్లో మాట్లాడడానికి వెళ్తాడు, మాకు సంబంధించిన అనేక సబ్జెక్టు ఈ రాష్ట్రానికి సంబంధించిన నిధులను తీసుకురావడం కోసము వాళ్ళ బీజేపీ వాళ్ళు మరి పార్లమెంట్ నడుస్తుంది కాబట్టి అందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన ఏమైనా నిధులు ఉంటే తీసుకుందామని పెట్టున్నాడు. సో వీళ్ళకేంటి బాధ, వీళ్ళేమైనా ఇచ్చేటోళ్ళా లేకపోతే ఇంకా మనం చెప్పేటోళ్ళా? ఎన్నిసార్లు వస్తే ఏం లాభము, ఎన్నిసార్లు ఏం లాభం అంటే మీకు అన్ని లాభాలు తిన్నారు కాబట్టి, మీకు పని బాట లేదు కాబట్టి, తెలంగాణ బిడ్డల డబ్బులన్నీ కూడా వాడేసుకున్నారు కాబట్టి, ఇక అందరూ ఉన్న 4-5 ఆ పార్టీలు ఎవరైతే తెలంగాణ డబ్బులు తిన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పని పాట ఏం లేదు. 4 రకాలుగా తిరుగుతున్నారు. ఒక పక్కన కవిత తిరుగుతుంది, ఇంకో పక్కన హరీష్ తిరుగుతున్నాడు, ఇంకో పక్కన కేటీఆర్ తిరుగుతున్నాడు. మరి ఇక ఆ మధ్యలో వీళ్ళ మధ్యలో వీళ్ళకే గ్రూప్ తగాదాలు ఉన్నాయి, ఆస్తి పంపకాల గొడవలు అయిపోయి వీళ్ళుంటే రాష్ట్రం కోసం పోతే ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించడం ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే ఇక్కడ ప్రధాన క్వశ్చన్ ఏంటంటే అది వెళ్తా ఉన్నారు, ఓకే బాగానే ఉంది, కానీ ఇప్పటి వరకు ఏం తెచ్చారు అంటూ క్వశ్చన్ చేస్తా ఉన్నారు మేడం. ఏం తెచ్చిండు వాళ్ళ సెంట్రల్లో వాళ్ళకి బాగానే ఫ్రెండ్షిప్ ఉన్నారు కదా బీజేపీ వాళ్ళు, వాళ్ళని అడగమను, లేకపోతే శ్వేతపత్రం పెడతారు, కొన్ని రోజులు ఆగమను. పెట్టేంత వరకు అయితే ఆగాలి కదా, మీరు అడగంగానే ఇవ్వడానికి ఈ ముఖ్యమంత్రి అడగంగానే ఆయన టైం చూసి సందర్భాలు చూసి పెడతారు. వీళ్ళు అడగంగానే పెడతారా? వీళ్ళు ఎందుకో పెట్టలేదు, వాళ్ళు తప్పులు చేసి శ్వేతపత్రాలు కానీ ఎక్కడ రిలీజ్ చేయలేదు. మరి ఎన్ని కాపులో ఎన్ని రిపోర్ట్స్ ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి, అన్ని వీళ్ళు ఏమేమి చేసినాయి అన్ని, అవన్నిటికీ మరి సమాధానం ఇప్పుడైనా ఇస్తారేమో చెప్పుకోనండి, ఆ తర్వాత మేము చెప్తాం. మల్లయ్య యాదవ్ గారితో మాట్లాడాం, మాజీ ఎమ్మెల్యే గారితో. సో ఇదే క్వశ్చన్ రిపీట్ చేస్తూ ఉన్నారు. సో ఏం తెచ్చారు, ఎన్నిసార్లు వెళ్ళారు కాదు, ఏం తెచ్చారు మీకు చెప్పాల్సిన అవసరం లేదు, జనాలకు చెప్తాంలేండి. జనాలకి ఏమి ఇప్పుడు వీళ్ళు ఏం పైసలు లేకుండా మొత్తానికి ఆ జనం ఖాళీ చేసిపోయిన వాళ్ళకి ఇప్పుడు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారని ఎందుకు అంటున్నారు? మీకు ప్రజల సంక్షేమం కావాలని అడుగుతున్నారా, లేకపోతే ఎట్లా కావాలనేది నీకు లెక్కలు ఎందుకయ్యా బాబు? ప్రజలకు కావాల్సినవి ప్రతి నెల జీతం పడుతుందా లేదా? ఎంప్లాయీస్ని అడగండి, ఏది ఆగుతున్నాయి, ఏ ప్రాజెక్టులు ఆగుతున్నాయి, రైతులకు ఆగుతున్నాయా, ఎంప్లాయీస్కి ఆగుతున్నాయా? ఏ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడి ఏదో రకాల తంటాలు పడి మరి చేస్తా ఉన్నప్పుడు దాన్ని చూసి సంతోషపడ, వీళ్ళు ఎట్లాగూ చేయలేదు కదా. నెలకు జీతాలు ఇవ్వకుండా 9 నెలలు 8 నెలలు సంవత్సరాలు కూడా ఇవ్వకుండా ఉంటే పిల్లల ఫీజులు కట్టుకోలేక ఆఖరి కాంట్రాక్ట్ లేబర్ల డబ్బులు కూడా రిలీజ్ చేయకుండా ఎంతమంది ఎన్ని బాధలు పడ్డారు? ఆర్టీసీ ఎంప్లాయీస్ దగ్గర నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వాళ్ళ సర్వీసులు వాడారు, కానీ వాళ్ళకి ఏ రోజన్నా కరెక్ట్ గా వాళ్ళకి టీఏలు ఏమైనా వాళ్ళకి రావాల్సిన ఏమన్నా ఇచ్చాడా చెప్పమనండి. వాళ్ళు ఇప్పుడు కావాలంటే సాక్ష్యం గతంలో ఉన్నవన్నీ ఎవిడెన్స్ దొరుకుతాయి మీ ఛానల్స్ లో, అవన్నీ చూడమనండి. ఎందుకండి బాధ? ఎన్నిసార్లు ఎందుకు పోతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం బోడు. ముఖ్యమంత్రి గారు అట్లా పోయి అక్కడ దండం పెట్టొస్తున్నాడేమో, నీకెందుకు? ఆ మంత్రులను అడుగుతున్నాడేమో నిధులను, ఏం పని చేస్తున్నాడో చెప్తున్నాడు. ఆల్రెడీ కలిసినాయి టీవీలలో కనపడుతున్నాయి కదా, ఎవరిని కలిశాడు, ఏ మంత్రిని కలిశాడు, ఏ పని చేపిస్తున్నాడు. అంటే వారితో పాటు ఖర్గే రాహుల్ గాంధీలను కూడా కలుస్తూ ఉన్నారు. అంటే రాష్ట్ర నిధుల కోసమా, లేక కాంగ్రెస్లో ఉన్నటువంటి అంతర్గత పదవుల పంపకాల విషయమా, లేకపోతే మంత్రివర్గ విస్తరణ పంచాయతీల కోసమా? మా పార్టీ విషయాలు, మా ఇంటి విషయాలు మీకు ఎందుకండి? మరి ఇంట్లో ఉన్న సబ్జెక్ట్ లాంటిది అది. మేము రాహుల్ గాంధీతో మాట్లాడుకుంటాం, ఖర్గే గారితో మాట్లాడుకుంటాం, పదవుల గురించి మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారికి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అధిష్టానాన్ని పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి చెప్పి చేయాలన్న ఉద్దేశంతో డిస్కషన్ 100 సార్లు చేయొచ్చు. ఎందుకంటే సీనియర్లకు న్యాయం చేయాలి, కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి చేయాలి కదా. 100 సార్లు వెళ్తాం, ఒకటే రోజు అయిపోతాయా అండి? పార్టీలో పనిచేస్తున్నారో వాళ్ళకందరూ లిస్ట్ తీసుకుని వెళ్తున్నారు. దానికి రిసెర్చ్ చేయాలంటే ఒక రాష్ట్రం కాదు కదా, వాళ్ళకి చాలా వరకు అధికారంలో ఉన్నా లేకున్నా అంతే కష్టపడతారు కాబట్టి సమయం చూసుకొని వాళ్ళకి సమయం దొరికినప్పుడు, ఈయన సమయం దొరికినప్పుడు అట్లా బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళొస్తున్నారు. అంటే మేడం ఇప్పటి వరకు కలిసినటువంటి సందర్భాల విషయమే కానీ, లేకపోతే తెచ్చినటువంటి నిధులపైన వివరణ ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటూ కూడా బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తా ఉంది. ఎందుకు ఇస్తారు బీఆర్ఎస్ వాళ్ళకి? లేదు మేడం, తెలంగాణ ప్రజలకు ఎందుకు చెప్పట్లేదు అంటే చెప్తా చెప్పాల్సిన అవసరం మాకు లేదండి.
బీఆర్ఎస్ చెప్పాల్సిన అవసరం ఇక్కడ లేదు. బీఆర్ఎస్ క్వశ్చన్ కాదు మేడం, తెలంగాణ ప్రజలకు ఎందుకు చెప్పట్లేదు అంటూ బీఆర్ఎస్ తెలంగాణ క్వశ్చన్ ప్రజలకు చేస్తుంది. ఆల్రెడీ తెలుసండి. ఉమ్, ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెడుతూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు, మంత్రులు మాట్లాడుతూనే ఉన్నారు, అందరూ మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నారు. ఇంకేం Right. కావాలి? రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మీ యొక్క వాల్యుబుల్ టైం కేటాయించినందుకు. శివకుమార్ గారు చెప్పండి, ఇగో మనము ఇప్పుడు మేడం మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూస్తా ఉన్నాం. సో కుండ బద్దలు కొట్టినటువంటి విషయం కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో ఎన్నో విషయాల మీద చర్చ జరిగే అవకాశం ఉంటుంది, కలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకు క్వశ్చన్కి ఆన్సర్ ఎందుకు చేయాలి, ఎన్నో తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, దాంతోపాటు ప్రజలు కూడా తెలుసు అంటూ కూడా చెప్తా ఉన్నారు మేడం కూడా. చెప్పండి చెప్పండి సార్, దీనికి సంబంధించి మీరు చెప్పండి. సో మరి ఇంతేనా, లేకపోతే ఇంకా క్వశ్చన్ ఎందుకు చేస్తూ ఉన్నారు, మేము చేసేది మేము చూపిస్తామంటూ కూడా మీరు చెప్తా ఉన్నారా ఏంటి? ఇప్పుడు సెంట్రల్లో ఉన్నది మా ప్రభుత్వం కాదు, హ్మ్, 12 సంవత్సరాల నుంచి బీజేపీ ఉంది. హ్మ్, గతంలో 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ ఏలినప్పుడు విభజన హామీ చట్టం ఇప్పటివరకు తీసుకురాలే. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రధానమంత్రి ఇటు ముఖ్యమంత్రి ఒకటే వేదిక, ప్రభుత్వ వేదిక పైన ఇద్దరు కూర్చోవాల్సి వచ్చినప్పుడు ఆయన బడేబాయ్ అంటేనే బీఆర్ఎస్ వాళ్ళు ఈ రోజు జీర్ణించుకుంటలేరు. ఈ రోజు బడేబాయ్ చోటేబాయ్ అని చెప్పి అది కొత్త నినాదం పెట్టిండ్రు. పెద్ద వ్యక్తి ఒకవేళ ప్రధానమంత్రి అంటే ఏ రాష్ట్రానికైనా ఒక పెద్దన్నలాగా అనే రకంగా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా తప్పు పట్టడము, ఇంకా వాళ్ళు మొత్తానికి మీడియా ముందు వచ్చి మాటలు చెప్పి మాటల గారెడి చూపించి పోవడం తప్ప ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద కానీ లేకపోతే ప్రజల తరఫున నిలబడి ఏదన్నా వాళ్ళు ధర్నాలు కానీ ఏమన్నా చేస్తుండ్రు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి చేస్తుండ్రు ఏమైనా ఉందా? ఏమీ లేదు. మొత్తానికి మీడియా ముందు భావబమర్తులు రావాలా, ఏదో మాట్లాడాలి, వెళ్ళిపోవాలి. వాళ్ళ కనీసం కవితనే ఓపెన్ గా కేసీఆర్ బిడ్డ, కేటీఆర్ కన్నా హరీష్ రావుకి మరదలు ఓపెన్ గా చెప్పింది, మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాల మీరు ఏమి పీకి కట్టలు కట్టిరని ఒక ఆడబిడ్డ మాట్లాడింది. సిగ్గుండాలి వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి. ఇప్పుడు మల్లయ్య యాదవ్ కానీ ఇంకెవరైనా కానీ ఇట్లా వంకర మాటలు మాట్లాడాలి, కనీసం వాళ్ళకు సిగ్గుశరం లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా వాల్యూ లేకుండా ఒక పార్టీ నాయకుడిని, ఒక ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే ఆయన కష్టపడేది ఆయన కష్టపడుతుండు. నిజంగా కూడా మా పార్టీ స్వేచ్ఛ ఎక్కువ ఉంది, పార్టీలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అది కూడా హైకమాండ్ తో మాట్లాడతాడు, అది కూడా వీళ్ళకి చెప్పాలా? అంటే కష్టపడుతున్నారు కానీ ఇప్పటివరకు ఏం తేలేదు కదా అని క్వశ్చన్ చేస్తా ఉన్నారండి వాళ్ళు. సో మీరు అది కూడా చేయలేదు కదా. మేము మా ముఖ్యమంత్రి అన్న కష్టపడుతుండు పోతుండు, మీరైతే కనీసం ప్రోటోకాల్ పాటించలే, పోయి అడగడానికి కూడా లేదు. నీతి ఆయోగ్ మీటింగ్ అయితే కూడా మీరు వెళ్ళిన రోజులు లేవు. అంటే మీకు తెలంగాణ మీద ఉన్న చిత్తశుద్ధి అది. మీరు 9.5 సంవత్సరాలు ఉన్నప్పుడు మంచిగా దాచుకున్నారు, దోచుకున్నారు, మొత్తం మింగినరు, పక్కన కూర్చున్నారు. ఈ రోజు వాళ్ళ పరిస్థితులు ఏంది? ఫస్ట్ 2014 కి బిఫోర్ వాళ్ళ ఆస్తులు ఎంత, ఈ రోజు 2024 తర్వాత వాళ్ళ ఆస్తులు ఎంత? ఒక్కసారి సిబిఐ ఎంక్వైరీ మా కృష్ణారెడ్డి గారికి చెప్పండి, బీజేపీ ప్రభుత్వం ఎంక్వైరీ చేయమని చెప్పండి. చేస్తారా? చేయరు. కృష్ణారెడ్డి గారు దీనికి మీ సమాధానం ఏంటి సార్? ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడానికి అంటే నేను ఇందాక కాంగ్రెస్ ను కూడా గట్టిగానే విమర్శించినాను. ఎందుకంటే వీళ్ళది అతివృష్టి అవుతుంది, వాళ్ళది అనావృష్టి అయింది సార్. ఎందుకంటే 9.5 సంవత్సరాలలో ఆయన కనీసం సెక్రటరియట్ పోయిన పాపాన పోలేదు, మీటింగ్లు పెట్టిన పాపాన పోలేదు. ఇక ఢిల్లీ దాకా పోయి నిధులు తీసుకొచ్చేది కానీ విభజన సమస్యల మీద కానీ ఏమన్నా అంటే పొద్దున్న లేచి లేఖలు రాసినాము, ఇక ఆ లేఖ రాసినాము, ఈ లేఖ రాసినాము అని ఉత్తరాల రాయబారాలు తప్ప తెలంగాణ సమాజం మీద చిత్తశుద్ధితోటి బీఆర్ఎస్ పనిచేసిన పాపన ఏనాడు పోలేదు. 9.5 సంవత్సరాలల్లా ఎవరు పోయి కేంద్రం దగ్గరికి కానీ ఈ సమస్య ఉంది, ఈ విధంగా ఉంది, మాకు ఇది ఏదో విధంగా పరిష్కరించండి మాట్లాడిన వాళ్ళు లేరు. ఎంతసేపు కేంద్రం ఏం చేస్తలేదు, బదనాం చేసే పరిస్థితులలోనే కూర్చున్నారు. అయితే ఫామ్ హౌస్ లేదంటే క్యాంప్ ఆఫీస్ ఇక తిని పండుకోవడం తప్ప 9.5 సంవత్సరాలు ఏం చేసిండు? ఎప్పుడో ఒకసారి బుద్ధి పుట్టినప్పుడు రావాలి, 1.5-2 గంటలు ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప ఆయన చేసింది కేసీఆర్ గారు ఎక్కడ తిరిగిండు, ఎక్కడ పాలన చేసిండు, ఎక్కడ అంటే అధికారులతోటి మీటింగ్ రివ్యూ సెక్రటరియట్ లో పెట్టిండో తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ నాయకులు చెప్తే కదా సమంజసంగా ఉంటుంది. అది పక్కన పెట్టేసి మన గురుగేంద్ర కింద నలుపు కనబడదన్నట్టు బీఆర్ఎస్ నాయకులు ఎదుటి దాడి చేయడం ఒకటి, అది సమంజసంగా లేదు. ఇందాక పుష్పలీల గారు మాట్లాడుతున్నారు ఏంటంటే మేమెందుకు చెప్పాలంటే ఇది
వాళ్ళ వ్యక్తిగత విషయం కాదు, వాళ్ళ వ్యక్తిగత ఫ్యామిలీ వ్యవహారం కాదు రేవంత్ రెడ్డి గారిది. ఇది తెలంగాణ సమాజానికి ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. తెలంగాణ సమాజానికి పూర్తి కస్టోడియన్ ఆయనే కాబట్టి ఆయననే సమాధానం చెప్పాలి. అందులో ఇన్వాల్వ్మెంట్ ఆ కస్టోడియన్ కి ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళంతా కూడా తెలంగాణ సమాజానికి ప్రతి అంశం ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఆమె మంత్రిగా చేసిన ఆమెకు ఆ మాత్రం కూడా లెక్కన లేకుండా వీళ్ళకి మేమేం చెప్పాలి, వాళ్ళకి మేమేం చెప్పాలి, వీళ్ళు అడిగేదేంది, వాళ్ళు అడిగేదేంది, అట్లా ఒక మంత్రి హోదాలో పనిచేసి రాజ్యాంగ పదవిలో పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం అనేది సమంజసంగా లేదు. ఎందుకంటే కొద్దిగా ఆలోచన చేయాలి. మీ దగ్గర అధికారం ఉన్నంత మాత్రాన మేము సమాధానం చెప్పలేము, మా అధికార ధర్మం ఉపయోగించుకుంటాం అనుకంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. రాబోయే రోజులలో ఈ అధికారం మాటలు మాట్లాడే కేసీఆర్ ఇంట్లో కూర్చున్నాడు. మరి మీరు కూడా అదే మాట్లాడితే రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి కూడా అదే గతి పడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సార్. రైట్. రాహుల్ గారు మీరు చెప్పండి. మొత్తానికి అంటే విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సో మరి మాజీ మంత్రి కానీ మాజీ ఎమ్మెల్యే కానీ మాట్లాడినటువంటి మాటలు కూడా చూసాం. సో మరి బీఆర్ఎస్ చెప్తా ఉంది ఏం చేయలేదని చెప్తా ఉంది, కాంగ్రెస్ చెప్తుంది చేస్తాము చేసి చూపిస్తాము కూడా అని చెప్తా ఉంది. సో మరి పుష్పలీల మేడం మాట్లాడినటువంటి మాట ఎందుకు చెప్పాలంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఎందుకు చెప్పాలనే విషయాన్ని అయితే నేను ఖండిస్తున్నాను అండి. ఎందుకంటే మనం డెమోక్రటిక్ కంట్రీలో ప్రజలు మనం అంటే బీఆర్ఎస్కి ఎందుకు చెప్పాలి అంటున్నారు. బీఆర్ఎస్ కాకపోయినా ప్రజలకైనా తెలియాలి కదండి ఏ మాత్రం వస్తున్నాయి, ఏ మాత్రం పోతున్నాయి, ఫండ్స్ ఏ మాత్రం రిలీజ్ అవుతున్నాయి అనేది. సో నేను చెప్పేది ఏంటంటే ఒకటండి, ఏవైతే పెండింగ్ రిసోర్సెస్ ఫండ్స్ కానీ, రోడ్ ఫండింగ్ కానీ, ఎక్స్ప్రెస్ హైవేలు కానీ, నీటిపారుదల పనులు కానీ ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటిని తక్షణమే మీరు ఇన్నిసార్లు వెళ్తున్నారు కేంద్రానికి, అవి మీరు విత్ ఇన్ నో కాస్ట్లో అమలయ్యే ఏర్పాటు చేయండి. మీరు వెళ్తున్న దానికి ఒక శానిటీ ఉంటుంది. ఇంకో రెండో విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్రాన్ని కాసేపు పక్కన పెడితే రాష్ట్రంలో అమలు కాని పథకాలకి ఎక్కువ సమయం లేదు కాబట్టి ఆ పథకాలు కూడా అమలు పైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉన్నది. ఎందుకంటే ఇంకో సంవత్సరం తర్వాత ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి అమలు చేయడం కుదరదు. సో దానికి ఒక మంచి ప్రక్షాళన వేసుకుంటూ ఇటు రాష్ట్రానికి ఇచ్చిన మాటని ఏ విధంగా అయితే అమలు చేయాలో కేంద్రం నుంచి రాణించాల్సిన నిధుల మీద కూడా అంతే ఫోకస్ పెట్టాలా. దానికన్నా ఎక్స్ట్రాగా ఎందుకు వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది మనం ఎక్కువ డిబేట్ చేయకుండా వీటి మీదనే మన రాష్ట్రం ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుందని చెప్పి దాన్ని నిలిస్ట్గా నా ఉద్దేశం అండి. ఓకే రైట్. సార్ శివకుమార్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ప్రతిపక్షాలు అయితే మీపై టూరిస్ట్ సీఎం అనేటువంటి ముద్ర వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో రేవంత్ రెడ్డి మీద. సో మరి ఈ యొక్క మాటను తిప్పికొట్టడానికి ప్రభుత్వం నుండి సాధించినటువంటి బడ్జెట్ విషయంలో కానీ అనుమతులపైన ఒక శ్వేతపత్రం విడుదల చేసే ఆలోచన ఉందా, పెడతారా, పెట్టబోతున్నారా, ఏం చెప్తారు దానికి సంబంధించి? ఇప్పుడు వాళ్ళు టూరిస్ట్ సీఎం అనేదానికంటే ముందు కేటీఆర్ ఒకసారి ఆలోచించాలా. ఎన్నిసార్లు ఆయన ఇంటర్నేషనల్ బేస్ వచ్చిండు, ఆయన చాపర్లు తీసుకోవడానికి ఏడికెన్ని నిధులు వచ్చినాయి, ఇవన్నీ చెప్పాలా. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ఆలోచించడము, వాళ్ళు చేసిపోయిన అప్పులని కూర్చడమే ఈరోజు ఇప్పటివరకు 3 years గడిచిపోయింది. 6,500 కోట్ల రూపాయలని ఈరోజు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన అప్పులని కడుతున్నాం అనేది స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే నేషనల్ మీడియాలో కానీ స్టేట్ మీడియాలో కానీ మన దగ్గర ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు జరుగుతున్న ఇప్పుడు ఇంకోటి ఏదైతే ఉద్యోగులకు 1వ తారీఖు నుంచి 20వ తారీఖు విడతల వారీగా జీతాలు ఇచ్చేది, కానీ ఈరోజు 1వ తారీఖు రోజు అందరికీ జీతాలు పడుతున్నాయని చెప్పి ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. అంటే గతంకు ఇప్పటికి ఎప్పటికప్పుడు మార్క్ తీసుకురావడం జరుగుతుంది. అభివృద్ధి పరంగానే ముందుకు పోవాలనే ఒక ఉద్దేశంతో అటు బీహార్కి కానీ ఇటు ఆంధ్రప్రదేశ్కి కానీ ఎక్కువ నిధులు ఇస్తున్నారు అనే రకంగా కూడా బీజేపీతోని ఇటు సఖ్యత చూపిస్తూనే ప్రోటోకాల్ పాటిస్తూనే మర్యాద ఇస్తూనే మళ్ళీ వాళ్ళ మీద పోరాటం చేయడము, వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత దాని మీద మాకు నిధులు ఇవ్వమని పోరాడడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఏదో ఆయారాం గయారాం లాగా పోతలేదు. అయినంత మటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతుండు అనుకుంటే ఇటు ఢిల్లీలో ఏదైతే పెండింగ్ ప్రాజెక్టుల మీద ఉన్నాయో వీటి మీద ఒత్తిడి తీసుకురావడము, దాంతో పాటు ఇటు
పార్టీ వ్యవహారాలలో ఏమైనా ఇబ్బందులు ఉంటే మా హైకమాండ్ ని కలవడం ఇవన్నీ కూడా సైమల్టేనియస్లీ జరుగుతున్నాయి, జరుగుతలేవని కాదు. సరే, ఇంకొక విషయం కాకపోతే శివకుమార్ గారు, ఇంకొక చెప్పండి. విషయము ఇప్పుడు తెలంగాణకి సంబంధించినటువంటి విషయాలు చూద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ విషయాల మీద తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడు మీ గవర్నమెంట్ లీడ్లో ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించి నిర్ణయం తీసుకునేటువంటి నిర్ణయాధికారాలు మన దగ్గర ఉంటాయా, లేకపోతే ఢిల్లీకి వెళ్ళి నిర్ణయించుకోవాల్సి రావాల్సి వచ్చింది అవకాశం ఉందా? ఇక్కడ ఒకటి కాంగ్రెస్ పార్టీ టీపీసీసీలో తీసుకునేది, లేకపోతే స్టీరింగ్ కమిటీలో తీసుకునేది, లేకపోతే మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఎప్పటికప్పుడు. ఒకవేళ దాంట్లో ఏమన్నా ఇబ్బందికరంగా ఉన్న విషయాలు ఉంటే మాకు ఇప్పుడు కాదు, ఆనవాయితీ అది. హైకమాండ్ అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాలకు, ఇప్పుడు బహుశా బీజేపీలకు లేదు అనుకుంటున్నారు. బీజేపీలో ఇప్పటివరకు వాళ్ళకి ఎక్కడెక్కడైతే ప్రభుత్వం ఉందో వాళ్ళు కూడా అదే పరిస్థితి పాటిస్తున్నారు. ఇటు అమిత్ షా కానీ లేకపోతే మిగతా వాళ్ళ దూతలను కానీ పంపించడం జరుగుతుంది. వాళ్ళు కూడా అక్కడ సరి చేస్తారు. అంటే సెంట్రల్ పార్టీలు ఏవైనా సరే, అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళకి పరమావధి ఎట్టి పరిస్థితుల్లో హైకమాండ్ దగ్గర ఒక మాట అయితే చెప్పడము, ఫలానా చేస్తున్నాం. సపోజ్ నామినేటెడ్ అనుకోండి, అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకొని రావాలా. మినిస్టర్ పోర్ట్ఫోలియో చేంజ్ అనుకోండి, లేకపోతే ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకో, మాకు ఆల్రెడీ వివరాల ఇన్ఛార్జ్ ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు, ఆమె కూడా ఆల్రెడీ పర్యవేక్షిస్తుంది. ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండని లేకపోయినా రాష్ట్రాలలో కూడా ఒక ఇన్ఛార్జ్ అనేటోళ్ళు ఉంటారు. ఆ ఇన్ఛార్జ్ అంటే ఇప్పుడు మనకు తెలంగాణ అఫైర్స్ లో మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు. ముఖ్యమంత్రి చేసేదాన్ని కానీ, పిసిసి అధ్యక్షుడు చేసేది కానీ, మంత్రివర్గం చేసేది కానీ ఎప్పటికప్పుడు ఆమెకు రిపోర్ట్ ఉంటుంది, ఏం చేస్తున్నాము. మనం ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా ఎక్కడున్నది ఏంది అనేది కూడా హైకమాండ్ మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓపెన్ గా చెప్పడం జరిగింది. మనం ఇచ్చిన హామీలను ఖచ్చితంగా ఏదైతే చేస్తానమో చేయాలా. ఒక తులం బంగారం మటుకు బహుశా ఇయర్ అనేది నేను చాలా డిబేట్లలో చెప్పిన, ఇప్పుడు కూడా మా పైల కృష్ణారెడ్డి గారికి కూడా తెలుసు ఆ మాట నేను చెప్పింది. ఎందుకంటే 30 నుంచి 50,000 రూపాయల తులం ఉన్నది, ఈరోజు 1,50,000 రూపాయల తులం. కాబట్టి అది గతంలో కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి ఎట్లయితే చేస్తాను మర్చిపోయాడో ఈ బంగారం కూడా అట్లనే మర్చిపోమని చెప్పి నేను ప్రజలను కూడా కోరడం జరిగింది. మిగతా విషయాలలో ఏదైతే పెన్షన్లు కానీ ఇంకా మిగతా విషయాలలో అవన్నీ కూడా విత్ నో టైంలో అవన్నిటిని కూడా పెంచుతారు, ప్రజలకు ఇచ్చిన హామీని కూడా పూర్తి చేస్తారు అనేది నేను కోరుకుంటున్నాను. అంటే ఈ నేను క్వశ్చన్ ఎందుకు వేసానంటే, ఇప్పుడు బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తూ ఉంది, 13 రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు అంటూ క్వశ్చన్ చేస్తూ ఉంది. దాంతోపాటు రేవంత్ రెడ్డి కూడా వెళ్తూ ఉన్నారు. సో అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో మరి ఈ తిరగడము వెళ్ళడము, ఈ నిర్ణయం తీసుకునేటువంటి ఆలోచనలు రేవంత్ రెడ్డికి లేదా? అసలు ఖచ్చితంగా ఢిల్లీలో యొక్క దీనికి సంబంధించినటువంటి ప్రజెంటేషనే కానీ లేకపోతే దీని సమస్యలే కానీ చెప్తేనే అక్కడి నుంచి వచ్చేటువంటి ఆన్సర్ బట్టే ఇక్కడ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఒకసారి అడుగుతారు దీనికి సంబంధించి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆయన పక్క పార్టీలకైనా వచ్చిన వర్కింగ్ ప్రెసిడెంట్ గా రావడం జరిగింది. దాని తర్వాత టీపీసీసీ అధ్యక్షుడిగా అవడం జరిగింది. దాని తర్వాత నేను మొత్తానికి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకొస్తాను, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానని చెప్పి హైకమాండ్ నమ్మించడం జరిగింది. దాని తర్వాత హైకమాండ్ కూడా ఈరోజు ఆయనని ముఖ్యమంత్రి చేయడం జరిగింది, పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. ఈరోజు రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, లేకపోతే మల్లికార్జున్ ఖర్గే గారు కానీ ఈ ప్రోగ్రాం ఉంది మీరు రమ్మంటే అంటే ఖచ్చితంగా వస్తున్నారు. హైదరాబాద్లో వచ్చి నాకు ఈ 44 సంవత్సరాల ఏ హైకమాండ్ వచ్చి తెలంగాణకు వచ్చి ఒక పాట మీద కానీ ఒక దగ్గర కానీ సంతోషం వ్యక్తం చేసి డాన్స్ చేసిన వాళ్ళు ఇప్పటిదాకా లేరు. ఈరోజు ప్రియాంక గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు చిన్న చిందులు వేసిన రోజులు కూడా మనం చూసినాం. ఎక్కడ కూడా ఆయనకు ఆల్రెడీ స్వేచ్ఛ ఇచ్చిండ్రు. ఎక్కడన్నా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఉంటే ఆ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ మీద హైకమాండ్ అక్కడ ఒక సూచన ఇస్తుంది తప్ప మిగతా విషయాలంతా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు రేవంత్ రెడ్డి నిర్ణయం మీదనే జరిగినాయి. కాకపోతే ఏమంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు హైకమాండ్కి మటుకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది, ఇది చేస్తున్నాం అనేది ఆయన నిర్ణయం చెప్తాడు. చెప్పిన తర్వాత హైకమాండ్ ఏమైనా మార్పులు చేర్పులు చేసేది ఉంటే చేస్తుంది, లేకపోతే ఓకే గో హెడ్ అని చెప్తారు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా ఇదే పద్ధతి ఉంటుంది. ఒక తెలంగాణనే కాదు, గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఇవే జరిగినాయి, మిగతా రాష్ట్రాలలో కూడా అవే జరిగినాయి. ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయినాక కూడా వాళ్ళ సిస్టమ్ ఏదైతుందో ఆ సిస్టమ్ని ఖచ్చితంగా అందరు ఫాలో చేయాల్సి వస్తుంది. ఓకే, మరి కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే 75 సార్లు ఢిల్లీకి రావడం, కేంద్ర మంత్రులను కలవడం,
అడిగినటువంటి వాటికి అంటే మీ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది, దాంతోపాటు ఎంత సహకారం ఇచ్చారు? అసలు ఏదైతే ఇప్పుడు మేము చెప్పడానికంటే ముందు ముఖ్యమంత్రి గారే చెప్పారు, కేంద్రం నుంచి సహకారం ఉంది, నేను ఎవరిని కలిసినా మంత్రులందరూ కూడా సహకరిస్తున్నారు, సానుకూలంగా స్పందిస్తున్నారు అనేది చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే, కేంద్రానికి వెళ్ళినప్పుడు సంబంధిత శాఖ మంత్రివర్యులను రాష్ట్రం నుంచి ఎందుకు ఎంపిక పెట్టుకోపోవట్లేదు, చాలా మటుకు అది మిస్ అవుతుంది ఒకరిద్దరు తప్ప. అక్కడికి ఎందుకు పోవట్లేదు, ఏదో కేంద్రంలో ఉన్న కొంతమంది మంత్రులను కలిసిన మొక్కుబడి వ్యవహారం లాగానే వీరి వ్యవహారం నడుస్తుంది. ఇందాక చెప్తున్నారు, సరే బాబు రాష్ట్రానికి కావలసిన నిధుల గురించి పోతే ఇబ్బంది లేదండి, పార్టీ సమస్యలు అనేది మీ కుటుంబ సమస్యల గురించి పోతే ఒకసారి 2 సార్లు పోతే ఇబ్బంది లేదండి. కానీ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజలను గాలి కొదిలేసి గాలిలో ఢిల్లీ చక్కర్లు కొడితే రబ్బర్ స్టాప్ సీఎం అవుతున్నట్టు స్వతహాగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లాగా కనబడటలేదు. ఎందుకంటే ఇక్కడ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్తే అక్కడ నుంచి కేంద్రం వాళ్ళ కేంద్ర పార్టీ నుంచి ఒకరిద్దరిని దూతల్ని ఇక్కడికి పంపిస్తే వాళ్ళ మంత్రులతో డిస్కషన్ చేయొచ్చు, ముఖ్యమంత్రితో డిస్కస్ చేయొచ్చు, అలాగే వాళ్ళ పిసిసి అధ్యక్షునితో డిస్కస్ చేయొచ్చు. పదవులు ఇవ్వడానికి ఏది ఏమైనా వాళ్ళు అంత ఖాళీగా అంటే అక్కడ ఏదైనా ఈ ఒకరిద్దరిని పార్టీ నాయకులను, ముఖ్య నాయకులను పంపించి ఇక్కడ చర్చించవచ్చు కదా, ప్రాణాలకు ఇబ్బందికరం లేకుండా. పొద్దుగోకుల్లో ఒక ముఖ్యమంత్రిని ఆడికి పిలిపించుకోవడము, పొద్దున సాయంత్రం కూర్చొని డిస్కస్ చేయడము, ఇవన్నీ వ్యవహారాలు ఆఫ్ నాలెడ్జ్ తోటి తీసుకొని మళ్ళీ ఒకసారి రమ్మని చెప్పడము, ఇంకా కనుక్కుంటామనడం, ఇవంతా ఏంటంటే కాంగ్రెస్ లో గందరగోళ పరిస్థితి. వాళ్ళ పార్టీ ఈ స్థాయికి రావడానికి దేశంలో ఇలాంటి వ్యవహారాలతోటే నడుస్తుంది. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ లేదు. అది తెలంగాణలో కూడా ఆ అవకాశాన్ని కోల్పోతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు. రైట్, ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఒక మాటలో? ఏం లేదు సార్, తెలంగాణ ప్రజలు పాలన చేయమని ముఖ్య కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది. అది సవ్యంగా పాలన చేయాలి తప్ప గప్పం కట్టడానికో ఢిల్లీకి గులాంగిరి చేయడానికో కూర్చుంటే లేస్తే బాగా అనకూడదు. కానీ బాత్రూమ్ పోయేస్తే కూడా వాళ్ళకి చెప్పి పోయి రావాలనే పరిస్థితిలోకి కేంద్రము అంటే కేంద్ర కాంగ్రెస్ పార్టీ పెట్టుకోవడం అనేది బాగోదు. ఏదైనా సమస్య ఉంటే పైల కృష్ణారెడ్డి గారు, మరి అంతా ఉంటుందా? మీరు చెప్పండి, మీరు అనుభవం ఉన్నోళ్ళు, మీరు మాట్లాడవద్దు ఇటువంటి విషయాలు. ఎందుకంటే ఎవరో అనుభవం లేని వాళ్ళు, లేకపోతే ఆ ఆచరణ పాటించిన వాళ్ళు మాట్లాడినట్టు మీరు మాట్లాడవద్దు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఒక రాష్ట్రాన్ని ఏలడము, అధికారాన్ని మొత్తం కైవశం చేయడము, ఇవన్నీ కూడా ఒక కష్టసాధ్యమైనవి. నేను చెప్పేది ఏంటంటే, ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి ప్రాణాలు చేసేటట్టు మీ కేంద్రం కూడా ఉండాలి. పొద్దున సాయంత్రం వాడికి వెలుచుకోవాల్సిన అవసరం కంటే ఇక్కడికి వస్తే మీ పార్టీ నాయకులందరితో, మంత్రులతో, ఎమ్మెల్యేలతో. ఇప్పుడు పైల కృష్ణారెడ్డి గారు ఆయన ఏమన్నా ట్రైన్లో పోతుంటారు 2 రోజులు 3 రోజులు పోవడానికి? ఫ్లైట్లో పోతాడు, ఫ్లైట్లో వస్తాడు, 1 గంట సేపు 2 గంటల సేపు సగం దినం ఉంటుంది. మళ్ళీ ఇమీడియట్గా పరిపాలన మీకు ఏమన్నా ఇబ్బంది ఉందా? ఏమి ఇబ్బంది ఉంది? దాని మీద మాట్లాడి మీ బీజేపీ ప్రభుత్వము దానివల్ల ప్రజాధనం అధికంగా వృధా అవుతున్నట్టు కూడా కౌంటర్ వేస్తా ఉన్నారండి సార్. మొత్తానికి అయితే మీ రాష్ట్ర శాఖ దాని మీద ఎందుకు నిద్రపోతున్నారు? బయటికి రండి. మీరు మొత్తానికి మీ పార్టీలో గెలిచిన రాజాసింగ్ ఒక్కొన్నే కంట్రోల్ చేయలేక పక్కన పెట్టిండ్రు. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది. రైట్, ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి రాహుల్ గారికి, అలాగే పైల కృష్ణారెడ్డి గారికి, శివకుమార్ గారికి, బొల్లం మల్లయ్య యాదవ్ గారికి, అలాగే మాజీ మంత్రి గారు పుష్పలీల గారికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి ఇది ఇవాల్టి మీడియా డిబేట్ అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.